యూనిటీ ఇన్ స్పిరిట్ గ్లోబల్ క్రైస్తవ సన్నిహిత సంఘానికి మీకు స్వాగతం. మీరు ప్రార్థన అభ్యర్థనలు పంపాలనుకుంటే లేదా క్రైస్తవ జీవ భాగస్వామిని వెతుకుతున్నట్లయితే mark108.comను విజిట్ చేయండి. ఇప్పుడు మనం ప్రార్థనలోకి వెళ్తాము. ప్రభూ, ఈ రోజు మనం పర్యాటకంగా లేదా పనికే విదేశాలకు వెళ్లిన వారి కోసం ప్రార్థించాము. వారు పక్కా దేశాల్లో వారి జీవనోత్సాహాన్ని మరియు వారి కుటుంబాలకు ఆదాయాన్ని అందిస్తూ వారి కోసం శాంతి మరియు దయ వరించాలి. వారు సురక్షితంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందుతూ వారి కుటుంబాలతో దూరంగా ఉన్నప్పుడు కూడా వారికి భద్రత మరియు దేవుని ఆశీర్వాదం ఉండాలి. ప్రభూ, మీరు ఆ మధ్యవర్తిగా ఉన్నప్పుడు ఈ అనివార్యమైన ప్రయాణం చేస్తున్న వారికి ధైర్యం, సాహసాన్ని ఇవ్వండి. వారు విధేయత, ప్రేమ మరియు పరస్పర సహాయం ద్వారా ఈ ప్రయాణాన్ని కొనసాగించగలుగుతారు. మీరు వారి జీవితాలను పరిపూర్ణం చేయాలని ప్రార్థిస్తున్నాము మరియు వారిని వారి ప్రయాణంలో ఆత్మీయ శాంతి మరియు భద్రతతో పరిగణించండి. ప్రభూ, వారి కుటుంబాలకు ఈ ప్రయాణాన్ని తట్టుకోగల శక్తిని ప్రసాదించండి. వారు ప్రేమ, విశ్వాసం మరియు ధైర్యంతో ఉన్నప్పుడు వారి మనసుల్లో సానుకూల మార్పులు, ఆశ మరియు ఆశీర్వాదం రాబోతోంది. దయచేసి ఈ రమణీయమైన ప్రయాణంలో వారు మీ మార్గదర్శకత్వాన్ని అనుసరించి సురక్షితంగా, శక్తివంతంగా సాగిపోవాలి. ఈ ప్రార్థనను మీరు యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. యూనిటీ ఇన్ స్పిరిట్తో కలిసి ప్రార్థించినందుకు ధన్యవాదాలు. మీరు విశ్వాసం కలిగిన జీవిత భాగస్వామిని వెతుకుతున్నట్లయితే mark108.comను విజిట్ చేయండి. మీ ప్రార్థన అభ్యర్థనలు కూడా అక్కడ పంపవచ్చు. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి మరియు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.